వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జగత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో భర్త చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలు రాజనర్సు పట్ల ఆసుపత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించారు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన మల్లవ్వ అనే వృద్ధుడు అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స చేయించుకునేందుకు వారం రోజుల క్రితం భార్య మల్లవ్వ జగత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. అయితే అప్పటికే విరిగిన చేతికి బ్యాండేజ్ తో ఉన్న మల్లవ్వ భర్తకు అటెండెంట్ గా ఉంది. ఈ క్రమంలో బీపీ కారణంగా అస్వస్థకు గురైన మల్లవ్వ తన భర్త రాజనర్సుకు కేటాయించిన బెడ్ పై పడుకుంటుంది. అది గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఇది పేషెంట్ కు మాత్రమే కేటాయించిన బెడ్ అని, విరిగిన చేయితో బాధపడుతున్న వృద్ధురాలు మల్లవ్వను వీల్ చైర్ లో తీసుకువచ్చి ఆసుపత్రి బయట ఉంచారు. దీంతో వృద్ధుడు రాజనర్సు భార్యను వెతుక్కుంటూ వచ్చి రోడ్డుపై ఉన్న భార్య పక్కనే కూర్చున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఇద్దరిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి సిబ్బంది వృద్ధురాలిపై వ్యవహరించిన తీరు పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల పట్ల అలసత్వం వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములను ఇటీవలే జిల్లా కలెక్టర్ సరెండర్ చేసినప్పటికీ సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనేమైంది బయట వండ పెట్టిర్రా మిమ్మల్ని ఎందుకు? మీ కొడుకులు లేరా? కొడుకులు బిడ్డలు మీరిద్దరే ఉంటారా? అట్లా కదమ్మా. ఇప్పుడు మిమ్మల్ని బయటికి వీల్ చైర్ మీద తీసుకుపోయాడు బయట వండబెట్టింది వాళ్ళు. నేను పోతాను ఎక్కిపోతా, నాకు నేను అక్కడికి పోతానయ్యా నడుపుతాడయ్యా అంటే ఎన్ని రోజులే? 7-9 రోజులే. ఆడ ఇది మొదలు వచ్చింది, ఆడ పచ్చి కొట్టే పుచ్చుకున్నది. ఇక గడ్డి వేయలేదు, ఏమి వేయలేదు, గోళీలు ఇచ్చేది, గోళీలు కూడా వేయలేదు. నాకే మళ్ళీ వేసి గాడి వేసింది. నన్ను ఇంకా బియ్యలేదు, నన్ను ఇంట్లో పడగొట్టలేదు. ఇదే అంత డబ్బులు చేస్తే నేను ఇంటికి అన్నదోళ్ళతో అంత బయలేదు. నేను నిన్న అంత మాత్రం నిన్ననే ఇయ్యాలనే చేసింది. వాళ్ళకే చెప్పిన వాళ్ళు చేసేది.